నేను వచ్చిన ప్రతిసారి కామెంట్ చేస్తూ ఉన్నా, మెసేజ్ చేస్తూ ఉన్నా. అవునవును. ఇప్పుడు ఒక కామెంట్ పిక్ చేసామనుకో, ఇంకోటి పిక్ చేయలేం కదా, కాల్లోకి వెళ్ళిపోతాం కదా. అదే అవును. కాల్ అయిపోగానే మళ్ళీ మెసేజ్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు ఒక కాల్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్, ఇప్పుడు మళ్ళీ మెసేజ్ చేసా అది అయిపోగానే. ఆ, ఓకే. సో నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్ లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. చేస్తామని చెప్పలేను, ఎప్పుడు చేస్తాం అనేది కూడా అడగద్దు. సో ఓకే అండి. 23rd September 97 12:15 మధ్యాహ్నం పామూరు, అంతేనా? అవునండి, అవును. పామూరు కోఆర్డినేట్స్ తెలుసా? తెలియదండి. మీరు మనకి వస్తుంది సాఫ్ట్వేర్ లో పామూర్ అని టైప్ చేస్తే. వస్తుందా? ఉమ్, ప్రకాశం పామూరు డిస్టిక్. ప్రకాశం డిస్టిక్ వచ్చింది. బర్త్ టైం అయితే కరెక్ట్ మీది, అంతేనా? అంటే హాస్పిటల్లో అట్లనే రాశారు. ఓకే, ఇక పేరెంట్స్ ఒరిజినల్ సోర్స్ నుంచి వచ్చిందంటే ఇక నేను చూసుకుంటానులే. ఓకే. 23 సెప్టెంబరు 1997. ఓకే, టైం ఇది కరెక్ట్ ఉన్నది అని అంటారు. ఒకసారి చెక్ చేద్దాం. ధనుర్లగ్నం స్టార్టింగ్ డిగ్రీస్ లో పడినట్టుంది కదా. గండాంత నక్షత్ర పాదం. మ్మ్. అదే ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే లగ్నం మారిపోతుంది. సరే, ఒక నిమిషం. ఆ, ధనుర్లగ్నమా వృశ్చిక లగ్నమా అనేది కూడా ట్విస్ట్ ఇప్పుడు మనకి, అంతేనా? అవును, అవును. మీరు ఎట్లా దాన్ని సాల్వ్ ఎట్లా చేసింది మరి? ఏం చేయలేదు సార్, నాకు అది ఎలా చేయాలో తెలీదు. ఓకే బీటీఆర్. ఓకే, సరే ధనుర్లగ్నమే తీసుకుందాము. 12/7/45 అట్లా తీసుకుందాం. అప్పుడు ధనుర్లగ్నమే ఉంటది కదా. 7 minutes కి కరెక్ట్ చేశారా సార్? 7 minutes 45 seconds అట్లా కరెక్ట్ చేసా. ఓకే, ఓకే. ఓకే. ఓకే, గుడ్. సో మొత్తానికి అదించాం. మూలా నక్షత్రంలో లగ్నం పడింది. చంద్రుడు వచ్చేసేసి మృగశిరలో ఉన్నాడు, సప్తమంలో. అవును. సో ఇప్పుడు ఏం కావాలి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నాకు కెరీర్ ఎలా ఉంటుంది అనేది, అంటే నాకు మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ కెరీర్ ఎలా ఉంటుంది చెప్పండి, అన్ని అని క్వశ్చన్లు చెప్పండి. ఓకే తెలుసుకుందామని. సార్, అన్ని క్వశ్చన్లు చెప్పండి. కెరీర్ సార్, ఫస్ట్ క్వశ్చన్. కెరీర్ అంటే మీరు ఏం కెరీర్ చేస్తున్నారు? ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఐటీలోనే ఉన్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. క్లౌడ్ సైడ్ డిప్లాయ్మెంట్స్ అవి చేస్తుంటాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అండ్. డెవాప్స్ లాంటిదా? అవును, అవును, అలాంటిది. ఓకే, సరే, అది క్లియర్. ఇప్పుడు దానిలో ఏం కావాలి? అదే ప్రెసెంట్ కి నాకు పే అంతా కూడా కొంచెం పర్లేదు. యాక్చువల్ గా నాకు 2020లో జాబ్ వచ్చింది, బట్ అది నాన్ ఐటీ. నేను 2021లో ప్రిపేర్ అది క్లౌడ్ ది అది చదువుకున్నాను. సో 22లో నాకు జాబ్ వచ్చింది. అప్పటి నుంచి క్లౌడ్ దాని మీదే వర్క్ చేస్తున్నా. ఇప్పుడు పే కొంచెం మంచిగానే ఉంది, బట్ నాకు అది సాటిస్ఫాక్షన్ లేదు. మంచిగా అంటే ఎంత ఉంది అది? ఇప్పుడు నాకు 1.25 వస్తుంది సార్. ఓకే, మీకు ఎంత కావాలి? అంటే నేను నాకు ఇంకా కొంచెం ఎక్కువ రావచ్చు నా కెపాసిటీకి అని అనిపిస్తుంది నాకు. ఓకే, డన్. అది ఒక క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి లైక్ మ్యారేజ్ ఎప్పుడు అవ్వచ్చు అని. అంటే మ్యారేజ్ కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా మరి? ఇప్పుడు మ్యాచెస్ చూస్తున్నారు. ఓకే, సరే. ఓకే, 2 నెక్స్ట్. ఇంకొకటి రీసెంట్ గా నేను ఇప్పుడు హౌస్ ఏమన్నా కొందామని అనుకుంటున్నాను. లైక్ కొనొచ్చా, కొన్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, తీర్చగలచ్చా అప్పుని అనేది డౌట్. ఓకే, ఎంత అప్పు చేస్తారు? 80% అప్పు చేస్తారా, 20% అప్పు చేస్తారా? 70% సార్. 70% అప్పు చేస్తారు. ఓకే, సరే. 3 క్వశ్చన్లు. ఇంకా అంతే సార్. అంతే. ఓకే, సరే, చూద్దాం. ధనుర్లగ్నానికి లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. కుజుడు వచ్చేసేసి 1000లో ఉన్నాడు. అంటే ఇప్పుడు కుజుడు గురువుని ఫాలో అవుతున్నాడు, వక్రించినా గానీ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి సేఫ్.
తర్వాత గురువు వక్రించినా డైరెక్ట్ అయిపోతాడు కాబట్టి అది కూడా సేఫ్. తర్వాత చంద్రుడు సేఫ్ అంటే ఇప్పుడు కుజుడు కేతువు ఒకే నక్షత్రంలో ఉన్న గురువు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి సేఫ్, మంచి సంతోషం. తర్వాత నెక్స్ట్ కుజ నక్షత్రంలో ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. అంటే సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ కుజ నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు. మరి కుజుడు సరిగ్గా లేడు కదా, లాభభావంలో ఉన్నాడు కానీ మరి వ్యయానికే కనెక్ట్ అయ్యాడు. అంటే సప్తమ భావంలో కొంచెం తేడా ఉంది, అంటే ఎక్స్పెక్టెడ్గా లేదు. పాయింట్ నెంబర్ 1. తర్వాత సప్తమాధిపతి ఏమయ్యాడు? రాహుతో కలిసి ఉన్నాడు, అది కూడా సరిగ్గా లేదు. అంటే సప్తమ ఆక్యుపెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 28 కదా, 28, 29 వచ్చేసినట్టు కదా. సో డిలే ఏం నచ్చట్లేదా మ్యారేజ్ మ్యాచెస్? యాక్చువల్ గా లేదు సార్. అంటే నాకు రీసెంట్ గా ఒక బ్రేకప్ అయ్యింది. అంటే మ్యారేజ్ ఆల్మోస్ట్ తననే చేసుకుందాం అనుకున్నా కానీ అటువైపు వాళ్ళ మదర్ ఒప్పుకోలేదు. లాస్ట్ 3 years నుంచి లైక్ నేను అంటే నాకు కొంచెం ఇంట్లో ఫైనాన్షియల్ గా నేనే చూసుకునేదాన్ని. ఇంట్లో నేనే ఎల్డర్ డాటర్. సో నేనే చూసుకోవడం, దానివల్ల కొంచెం లేట్ అయింది. తర్వాత తనకి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా, చాలా రోజులు వెయిట్ చేశాను. తర్వాత తనకి వాళ్ళ మదర్ ఒప్పుకోకపోవడంతో ఇంకా అది అట్లా ఇంకా వేరే మ్యారేజ్ చేసేసుకున్నారు. అదే 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 ఇష్యూ ఉంది కదా. సో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అవ్వడం, మనం అనుకున్నది మిస్ అవ్వడం. ఆల్ మృగశిర స్టార్స్కి ఇష్యూ ఉంది, అందులోనూ దాని సప్తమానికి కనెక్టెడ్. సరే ఓకే, యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇట్ అనమాట. ఓకే, ఎందుకంటే శని బుధ నక్షత్రంలో ఉన్న ఏకైక గ్రహం శని ఒక్కడే అనమాట. ఆయన కూడా వక్రించాడు, బుధుడు కూడా అయ్యాడు. సో క్యాన్సిలేషన్ ఉంది. సరే చూద్దాం, ఒకసారి టైం లైన్ చూద్దాం. చార్ట్ అయితే అర్థమైంది. ఇప్పుడు భాగ్యాధిపతి అయిన రవి ఈజ్ ఫాలోయింగ్ ద బుధ, వేర్ బుధ గా డిస్టర్బ్డ్ కదా. కాబట్టి ఏంటిది, సన్ ఎక్స్పెక్టెడ్గా ఇవ్వట్లేదు. అంటే ఏంటంటే మనకి యావరేజ్గా ఉన్నది. చూడడానికి ఎవరైనా ఏం చెప్తారు, అమ్మ నీకు భాగ్య దశమాధిపతుల పరివర్త యోగం అదిరిపోయింది, నీకు అసలు చాలా పెద్ద జాబ్ ఉంటుంది, అసలు తిరిగే లేదు, హై లెవెల్ పవర్ ఉంటుంది నీ దగ్గర అని చెప్తారు. కానీ రియాలిటీలో ఏంటిది, బుధుడి వక్రత్వం వల్ల అంటే 100 వెళ్దాం అనుకున్న దగ్గర 70 వెళ్ళి ఆగుతూ ఉంటుంది అనమాట. అది ప్రాబ్లం అనమాట. ఓకే ఓకే చూద్దాం. శుక్రుడు అయితే బాగానే ఉన్నాడు. శుక్రుడు అండ్ రాహు ఇద్దరు పరివర్తన యోగం పట్టారు. ఓకే, శుక్రుడు విల్ గివ్ ద రిజల్ట్ ఆఫ్ సన్ అనమాట. సన్ బాగున్నాడు కాబట్టి శుక్రుడికి మంచిది, శుక్రుడు బాగున్నాడు కాబట్టి రాహుకి మంచిది. సో శుక్ర రాహులు ఇద్దరు బాగున్నారు, వెరీ గుడ్ ఇది. ఓకే, సో మీరు చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్, ఆర్టిస్టిక్, క్రియేటివ్ ఏమైనా ఉన్నాయా మరి? అట్లేం లేవా? అంటే నేనేం అబ్జర్వ్ చేయలేదు సార్, బట్ కమ్యూనికేషన్ కొంచెం నీట్ గా ఉంటది అని చెప్తారు అందరూ. ఓకే చెప్తున్నారు, పని చేసింది అది. ఓకే సరే, ఒక్కసారి ఈవెంట్ ఫ్లో చూద్దాం 97 నుంచి. అనుకున్నట్టుగా ఉంటే చెప్తా, లేదంటే నేను చెప్పలేదని వెళ్ళిపోతాను. ఓకే సార్. మీరు పుట్టినప్పుడు 10th హౌస్ కంజంక్షన్ సన్ జరుగుతుంది, దశమంలో రవి ఉన్నాడు కదా భాగ్యాధిపతి, కాబట్టి పాజిటివ్ కదా. కాబట్టి ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్ అంటే ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్, మంచి కుటుంబంలో మంచి సిచ్యువేషన్లో పాజిటివ్గా చెప్పుకోవాలన్నమాట. అక్కడంతా డీసెంట్. మీరు 97 అంటే 97 సెప్టెంబర్ కదా, 97 సెప్టెంబర్ అంటే మీకు వీనస్ భుక్తి జరుగుతూ ఉంది మీరు పుట్టినప్పుడు. కుజదశ శుక్రభుక్తి అంటే 6th అండ్ 12th లార్డ్స్. శుక్రభుక్తి మంచిగానే ఇండికేట్ చేస్తుంది కదా, ప్రాబ్లం లేదు కదా, పాజిటివ్ ఉంది. సో కాబట్టి అక్కడ ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో పుట్టినప్పుడు అంతా కూడా డీసెంట్గా ఉంది, పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు అని చెప్తా, పాజిటివ్గా చెప్తా. కనిపించిందా లేదా? యాక్చువల్గా అయితే అంటే నేను మాకు చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. మా డాడ్ అంత సపోర్ట్ మాకు ఫ్యామిలీలో లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -10 ఉందనుకో, -50 అవడం వేరే. ఓకే, -5 ఉందనుకో, -5 కంటిన్యూ అవడం వేరే. ఏది ఎలా ఉందో అలా నడుస్తా ఉంది అంతే మనం చెప్పాలన్నమాట అప్పుడున్న సిచ్యువేషన్. అట్లయితే అలానే. ఎస్, ఎందుకంటే ఇప్పుడు భాగ్యంలో ఉన్న గ్రహాలన్నీ 2 గ్రహాలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఎవరు పవర్ఫుల్ చూద్దామే. సో మనకి శుక్రుడిని లగ్నాధిపతి చూడట్లేదు. రాహువు వచ్చేసేసి శుక్ర నక్షత్రంలో ఉంటే శుక్రుడికి బుధుడు అంటే ఇద్దరికి ఏమి దిగ్బలాలు ఏమి రాలేదు కదా. సో కాబట్టి రాహువే లీడ్ చేస్తున్నాడు. దట్ ఈస్ ఫైన్. 6th and 11th ఓకే, అది సస్టైన్ చేస్తుంది అనమాట ఎట్టగొట్ట. సరే, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే మనం నెగిటివ్ చెప్పట్లేదు, ఓకే చెప్తున్నాం. ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్దాము. ప్రస్తుతానికి అయితే న్యూట్రల్ అనమాట. విల్ బి హెల్దీ చైల్డ్ అట్లా నార్మల్గా చెప్పుకోవాలి. అక్కడ నెగిటివ్గా చెప్పేదానికి నాకైతే మ్యాథమెటికల్గా ఏం దొరకలేదు కాబట్టి. ఓకే, దాని తర్వాత 98, 99,
ఇవి కూడా ఓకే. ఇదిగో ఇక్కడ 10th హౌస్ స్క్వేర్ జరుగుతుంది, ఇది ఇబ్బంది. ఇదిగో 2001లో మీరుకి 5 సంవత్సరాల వయసు వస్తుంది. ఇదిగో ఇక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేటెడ్ యురేనస్కి ట్రైన్ అయింది, ఇది మంచిది కాదు. ఇక్కడ మనం ఛాలెంజెస్ డిఫికల్టీస్ ఏవైతే ఉంటాయో అవి చెప్పాలన్నమాట. అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు -5 ఉందనుకో -20కి వెళ్ళాలన్నమాట. అట్లా కొంచెం ఛాలెంజ్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు 2001కి ఇస్తుంది అనమాట. కనిపించిందా లేదా? అంటే నాకు గుర్తున్నంత వరకు మేము ఫైనాన్షియల్ గా ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉన్నాం చిన్నప్పుడంతా. సో సో కంపేర్ చేయలేము. పుట్టినప్పుడు న్యూట్రల్ గానే ఉండింది, కొంచెం పర్లేదు అన్నట్టుగానే మా మమ్మీ చెప్పారు. తర్వాత కొంచెం ఇబ్బందులుగానే ఉన్నాయి. అంటే డిగ్రేడ్ అయింది అనేది పని చేసిందా? ప్రిడిక్షన్ పని చేయలేదా? చేసింది. ఓకే, రైట్, గుడ్. ఓకే, దాని తర్వాత చూద్దాం ఏమన్నా వస్తుంది ఆపర్చునిటీ. 2002 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ అయ్యగా. ఓకే, ఇక్కడ ఒక పీరియడ్ చెప్తాను. 2004-5 2004-2005లో అంటే మీరు చెప్పేశారు విషయం, కానీ నేను చెప్తాను మళ్ళీ, నాకు తెలిసిందే. అంటే మీరు చెప్పారని నేను మోసం చేయకూడదు కదా, మానిపులేట్ చేయకూడదు. సో ఇక్కడ ఉన్న దానిలో మీకు ఒక ఇంప్రూవ్మెంట్ రావాలి. ఓకే, 2005లో ఇక్కడ మా ఫాదర్కి ఏం ఇంప్రూవ్ కాలేదు, ప్రోగ్రెస్ కాలేదు అన్నారు అనుకో, ఇక అదేం అవ్వదు అనమాట. మనమే ఇండివిజువల్గా మళ్ళీ చదువుకొని మళ్ళీ సంపాదించుకోవాలన్నమాట. అప్పటిదాకా ఏముండదని అర్థం. సో దీనిలో ఒక అవకాశం ఇస్తుంది. ఇక మళ్ళీ రెండో చాట్ ఏముందో తెలియదు కాబట్టి 2005-2006లో మీకు ఏం జరుగుతుందంటే రాహుదశ శని భుక్తి జరుగుతుంది. శనికి వక్రత్వం ఉంది, శని నక్షత్రంలో గ్రహాలు లేవు. సో 9th ఇండికేట్ చేస్తున్నాడు. సో ధనుర్లగ్నానికి ప్రబల మారకులు కదా. సో శని బుధుల కాంబినేషన్ భుక్తి ఇట్టా వచ్చింది కదా. సో ఎక్స్పెక్టెడ్గా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఉన్నదానిలో మీకు చదువు అన్నా కానీ రైట్ స్కూలో, రైట్ సిచ్యువేషనో, రైట్ ప్లేసో, ఎక్కడొక్కడికి మూవ్ అవ్వడమో, ఇట్లా ఏదన్నా కావాలన్నమాట. మీకు ఏమైనా అక్కడ 4, 5, 6 మధ్యలో ఏమైనా స్టెప్ దొరికినట్టు అనిపిస్తుందా, లేదంటారా? గుర్తు అయితే సార్, చిన్న ఏజ్ కదా. ఓకే, రైట్ అండి, నైస్. తర్వాత ముందుకు వెళ్దాము. ఓకే, 6, 7 ఓకే, ఇక్కడ వరకు ఏమి చదువు అంటే ముందుకెళ్ళే అవకాశం ఉంది. 8లో మళ్ళీ ప్రాబ్లం ప్రిడిక్ట్ చేయాలి. ఓకే, 8లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ జూపిటర్తో ట్రైన్ అవుతుంది. జూపిటర్కి రెట్రో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎక్స్పెక్టెడ్గా చెప్పట్లేదు ట్విస్ట్ రిజల్ట్స్. మళ్ళీ 8, 9లో మళ్ళీ ఫైనాన్షియల్గా అంటే ఫాదర్ ఏదన్నా ఒక ఈల సౌండ్ వస్తుంది. తర్వాత 2008, 9లో మనకేంటంటే ఫైనాన్షియల్గా ఏదైనా స్టెప్ తీసుకుంటే ఎక్స్పెక్టెడ్గా ఉండదు, ఇబ్బంది అయ్యని చెప్పాలన్నమాట. కనిపించిందా? 8, 9 ఫ్యామిలీ హెల్త్, మదర్ హెల్త్, లేదంటే ఫాదర్ ఫైనాన్స్, వాట్ ఎవర్. ఫైనాన్స్ సార్, లైక్ హెల్త్ ఇష్యూస్ అయితే ఏం కనిపించలేదు. ఫైనాన్స్ అయితే ఏ ఇయర్ కప్పుడు ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. లైక్ 1 year 2 years 8-9 అయితే డౌన్ అయితే ఉంది కదా, అప్స్ అండ్ డౌన్ లో. ఓకే, రైట్. ఏం చేస్తుండే వాళ్ళు ఫాదర్? మా డాడీకి జనరల్ స్టోర్ ఉండేది సార్, కిరాణా స్టోర్. ఓకే, తర్వాత చూద్దాం మళ్ళీ. ఓకే, దాని తర్వాత ఈ ఆస్పెక్ట్ తర్వాత అంతా సెల్ఫ్ ఎఫర్ట్. 10, 11, 12 యావరేజ్ అనమాట. గ్రేట్ అని ఏమీ చెప్పలేము. సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, తర్వాత 2012లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ రెట్రోగ్రేడ్ సాటర్న్కి అపోజిషన్ వచ్చింది. ఇబ్బంది పెట్టినా కానీ మీకు చదువు బాగా రావాలని చెప్తాను, ప్రోగ్రెస్ అవ్వాలని చెప్తాను, ఇంప్రూవ్ అవ్వాలని చెప్తాను. మరి మీకు ఆ 12, 13లో ఏదో స్కాలర్షిప్ లాంటిదో, లేదంటే చదువులో ఇంప్రూవ్మెంటో, మంచి సీటో అట్లా వచ్చినట్టు అనిపిస్తుందా మీ సైడ్? ఎస్ నాకు ఫ్రీ సీట్ వచ్చింది. అమ్మయ్య. సో 10th హౌస్ అపోజిషన్ సాటర్న్ పనిచేసింది. ఓకే, ఇక వాళ్ళది న్యూట్రల్ గా ఉంటుంది, ఎందుకంటే మనం చెప్పినా జరగట్లేదు కదా. అర్థమైందా? వాళ్ళ దానిలో ఇక మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. సో బెటర్ దాన్ బిఫోర్ ఉంటుంది, మరి వరస్ట్ కాకపోయినా కానీ అది. ఓకే, తర్వాత పనిచేసింది కదా. పనిచేసింది సార్. ఓకే, రైట్. దాని తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ చదువుకుంటారు. అంటే ఫ్రీ సీట్ వచ్చిందని ఫ్రీగా ఉండకుండా కష్టపడతారు. ఓకే, 14, 15 ఇవన్నీ బాగున్నాయి. సో మీ స్టడీకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్. అసలు 14 నుంచి 16 వరకు, 17 వరకు, ఇక మీరు 16 వరకు అయితే మీరు చదువులో తల్లి అనమాట. ఓకే, పనిచేసిందా? అంటే యాక్చువల్ గా 2015 ఆ టైంలో కొంచెం లైక్ ఎక్స్పెక్టెడ్ గా అయితే రాలేదు సార్ రిజల్ట్స్. మీకు రిజల్ట్స్ రాలేదు, మీరైతే చదివారు? లేదు సార్, నేను కూడా కొంచెం చదవలేదు. డీవియేట్ అయ్యాను, బట్ అక్కడ కొంచెమే డీవియేట్ అయ్యాను. లైక్ నేను అనుకున్నాను ఇప్పటి వరకు నాకు ఆ ఇయరే చాలా బ్యాడ్ ఇయర్ ఏమో అని అనిపిస్తుంది నాకు, 2015. బట్ తర్వాత అంతా మళ్ళీ మంచిగానే ఉంది.
2015. ఓకే ఓకే. అండ్ అక్కడ మనం ఎక్కడ పోయామో తెలుసా? రాహులో చంద్రుడి బుక్త్ వచ్చింది. చంద్రుడి స్టార్ లో గ్రహాలు ఏమీ లేవు. చంద్రుడి స్టార్ లాడైన మార్స్ అక్కడ రెట్రో ఎఫెక్ట్ కనెక్ట్ అయ్యాడు. అర్థమైందా? ఎస్ ఎస్. కనెక్ట్ అయ్యాడు కాబట్టి అక్కడ పోయింది. కానీ ప్రోగ్రెషన్స్ బాగున్నాయి కాబట్టి ఆ బుక్ అయిపోగానే మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అయిపోతారు. అంటే 16 ఆగస్ట్ తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతారు. ఎందుకంటే చార్ట్ ఏం ఫెయిల్ అవ్వట్లేదు. చార్ట్ ఏం ఫెయిల్ అవ్వట్లేదు కాబట్టి బౌన్స్ బ్యాక్ అవుతారు. కానీ ఎమోషనల్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టైంలో మీకు లవ్ అయింది అనుకో, ఓకే, పరిచయం అయింది అనుకో, అది సరిగ్గా ఉండదని చెప్తాం మనం. అర్థమైందా? 16, 17 అదే మూమెంట్ లో సేమ్ అదే టైంలో మీ లవ్ రిలేషన్షిప్ కనుక ఇన్వాల్వ్ అయింది అనుకో, అది సరిగ్గా ఉండదని చెప్తాం. సో అప్రాక్సిమేట్లీ అదే టైంలో అయ్యిందా? అక్కడ కాదు. అంటే అంటే అక్కడ ఓన్లీ నాకు ఎడ్యుకేషన్ చాలా ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అయింది. ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అయింది. ఓకే రైట్. సరే ముందుకు పోదాం. ఇంకేమన్నా చెప్పగలుగుతాం చూద్దాం. ఓకే తర్వాత ఇక ఆస్పెక్ట్ అంతా ఓకే ఉంది కాబట్టి నెగిటివ్ చెప్పట్లేదు. ఎందుకంటే ప్రోగ్రెస్ అది ఏంటంటే కేవలం చంద్రగుప్త ఎఫెక్ట్. తర్వాత ఓకే, తర్వాత మళ్ళీ చెప్దాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్తో ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు కాబట్టి అసలు నెగిటివ్ చెప్పేదానికి ఏం లేదు. ఓకే 19, 20 సేమ్ సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూ. సో ఏం చెప్పట్లేదు. ఓకే ప్రోగ్రెసివ్ మార్స్. ఓకే ఇదిగో ఇక్కడ మీకు మళ్ళీ అవకాశం వస్తుందండి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్కి ట్రైన్ ఇచ్చింది. మూన్ స్వయంగా డిస్టర్బ్ కాలేదు కాబట్టి 10th హౌస్ ట్రైన్ పనిచేస్తుంది. మెర్క్యూరీ కూడా మూన్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు. 8th లాడ్తో 10th లాడ్ ఇచ్చాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ, అంటే మీకు ఉద్యోగం రావడమో లేదంటే మంచి చదువుకోవడమో, మీకు ట్రాక్ ముందుకెళ్ళడమో, చాలా ఇంపార్టెంట్ ఎన్హాన్స్మెంట్. ఓకే ఇచ్చిందా 21, 22 మధ్యలో, 20 నుంచి 22 మధ్యలో? ఎస్ ఎస్. అంటే 2020లో నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. అంటే పేమెంట్ తక్కువే కావచ్చు బట్ నాకు లర్నింగ్ స్కోప్ దొరుకుతుంది. మీకు లర్నింగ్ స్కోప్ దొరుకుతుంది. అందరికీ ఫస్ట్ జాబ్ తక్కువే కాబట్టి ఏం చేయలేము. ఓకే అంటే నాకు అది ఎక్కువ ఎఫర్ట్ చేయకుండానే ఫస్ట్ జాబ్ వచ్చింది. తర్వాత నేను మళ్ళీ లైక్ ఐటీ సైడ్ మూవ్ అవ్వడానికి కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను. బట్ నాకు 22లో వచ్చింది. అది ఏం జాబ్? నాన్ ఐటీ అన్నారు కదా, ఏంటిది అది? అది కాపీ రైట్ మీద వర్క్ చేసేదాన్ని సార్ నేను. ఈ కంటెంట్ క్రియేషన్, కాపీ రైటింగ్ అట్లాంటియా? అట్లాంటిదే. సోషల్ మీడియాలో దానికి సంబంధించినవి. కరెక్ట్. అంటే ఇప్పుడు లెట్స్ సే మనకి ఇప్పుడు మూవీ రూల్స్ లో ఏమైనా మూవీస్ అలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తే అది వాళ్ళది కాదు కదా, కాపీ చేసి పెడుతున్నారు కదా, ఆ యూఆర్ఎల్స్ అన్ని మేము రిమూవ్ చేసేవాళ్ళం. ఓకే 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 మీరు ప్రొటెక్షన్ ఇక. అవును అవును ఎగ్జాక్ట్లీ అలాగే. అంటే ఇప్పుడు ఎవరైనా పైరసీ చేసినా గానీ మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని తీసేదానికి చేస్తారు ఇక మీ కంపెనీ వాళ్ళు. అవును అవును. సాఫ్ట్వేర్ ఉంటుందా? సెర్చ్ సాఫ్ట్వేర్ ఉంటుందా దానికోసం? ఎస్ సార్ ఉంటది. దాన్ని పోయి మీరు క్లెయిమ్ చేయాలి వెళ్ళి, కాపీరైట్ క్లెయిమ్. క్లెయిమ్ కాదు, లైక్ మనకి లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ వస్తాయి. అవి మనకి కరెక్టా కాదా, అంటే ఫ్రాడ్ జరిగిందా లేదా, కాపీరైట్ ఇష్యూ ఏమన్నా జరిగిందా లేదా అనేది చెక్ చేసి కరెక్ట్ ఉంటే తీసేస్తాం. ఆ యూఆర్ఎల్స్ తీసేస్తాం ఇంటర్నెట్ నుంచి. అది ఎట్లా? మీరు గూగుల్ కి సబ్మిట్ చేస్తారా? ఎస్ ఎస్ అవును. ఓకే ఓకే. అదే DCMA రూల్స్ అని ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటి వాటికి వెళ్ళి. కరెక్ట్. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ అదే. ఓకే ఓకే రైట్ పర్ఫెక్ట్. సో దానికి మీకు అంటూ ఏమి అసోసియేట్ అవసరం లేదు, జస్ట్ అది మీరు మీ రిలేటెడ్ మూవీ సంబంధించింది మీరు తీసేయడమే. అంటే దానికి మనకి పర్టికులర్ గా ఇది నేర్చుకునేది ఏముండదు. అదే కదా, బేసిక్ ఐడియా ఉంటే జస్ట్ సెర్చ్ చేసి ఇండెక్స్ అయిన URLs ని మీరు ఫిగర్ అవుట్ చేసి మీరు సబ్మిట్ చేయడమే. అది యాజ్ పర్ ద గైడ్ లైన్స్ సబ్మిట్ అయితే ఆటోమేటిక్ గా వాడు రిమూవ్ చేస్తాడు. కరెక్ట్ సార్. ఓకే పర్ఫెక్ట్. సో బానే ఉంది. సో మీరు ఫార్వర్డ్ ట్రాక్ వెళ్తున్నారు, లర్నింగ్ ఉంటుంది. 22, 23 నో బ్యాడ్ ఆస్పెక్ట్స్ కదా, మీరు స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే నో బ్యాడ్ ఆస్పెక్ట్స్ కాబట్టి. తర్వాత 22, 23లో ఇక ఇక్కడ మీకు మైగ్రేషన్ ఛాన్స్ దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతున్నాడు. రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి కనుక స్క్వేర్ అయితే రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ కదా, అదొక మంచి విషయం. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా నెటల్ జూపిటర్ సెక్షల్. అంటే ఇక్కడ చెప్పాలంటే 2022, 23లో మీ లర్నింగ్ కెపాసిటీ అంటే 21 నుంచి చెప్పొచ్చు, ఇక్కడ నుంచి కూడా 22, 23 వరకు మీకు నాలెడ్జ్ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, పాజిటివ్ గా ముందుకు వెళ్తుంది అని చెప్తా. కనిపించాయి కదా ఈ 22, 23? 100% కనిపించింది. నేను లైక్ అన్ని టూల్స్ అన్ని లాజికల్ థింకింగ్ వేస్ట్ చేయకుండా చదువుకున్నాను. లాజికల్ థింకింగ్ ఇవన్నీ. అంటే గురుదశ జరుగుతుంది లక్కీగా. గురు స్టార్ లో ఎవరున్నారు? రెండు గ్రహాలు ఉన్నాయి. గురు స్టార్ లాడు చంద్రుడు అనమాట, సప్తమంలో ఉన్నాడు. 7th హౌస్ కాబట్టి పీపుల్ పబ్లిక్. మరి ఇప్పుడు ఈ వర్క్ లో కూడా వీళ్ళతో అంటే డిప్లాయ్మెంట్ అంటే వీళ్ళందరితో మాట్లాడాల్సి వస్తుందా? అంటే వీళ్ళు సరిగ్గా మళ్ళీ కమ్యూనికేట్ అవుతుందా? ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉంటుందా? ఉంటది సార్, ఉంటది. ఓకే 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 ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండాలి.
ఓకే, ఇది బాగానే ఉంది. ఓకే, 23, 24 బాగుంది, మళ్ళీ బాగుంది చెప్తా. ఓకే, ఇప్పుడేం జరుగుతుంది అంటే, సరే ఇప్పటిదాకా కరెంట్ టైంకి వచ్చాము, సేమ్ ఫ్లోలో వెళ్తా ఉంది చార్ట్. ఆగుదాం ఒక నిమిషం. ఇప్పుడు మరి 10కి ఒక 2-3 మార్కులు అన్న వచ్చాయా, లేదంటే ఒక 8-9 అన్న వచ్చాయి? ఎన్ని మార్కులు వచ్చాయి? పాస్ అయ్యాము, లేదు ఫెయిల్ సార్, అయ్యాం? నేను 10 ఇస్తాను సార్. వద్దులే, నాకు అక్కడ అన్ని కరెక్ట్ గా చంద్రముక్తి చెప్పారు. పోయింది, నేను ఫెయిల్ అయ్యా నాకు తెలుసు. ఓకే, చంద్రముక్తి దగ్గర తాపకి. లేదు సార్, మీరు అది చెప్పారు కదా రీజన్, అది అవునవును, కుజుడిది కనెక్ట్ అయ్యింది అని. అవునవును, కుజుడును తర్వాత నెక్స్ట్ కేతు ఒకే నక్షత్రంలో ఉంది. అక్కడ చంద్రగుప్తుని చూడకుండా మనం ప్రోగ్రెస్ నే చూడడం వల్ల ఫెయిల్ అయ్యాం, అదొకటి పోయింది. మిగిలిందంతా సాఫీగానే ఉంది, అంటే అనుకున్నట్టుగా ఉంది. కాబట్టి ఇక నేను ప్రిడిక్షన్ చెప్పచ్చా? Yes, sir, continue, ఓకే sir. ఓకే, ఇప్పుడు టైం రివ్యూ చేద్దాం. రివ్యూ చేసి మనం అనుకున్న ఇక, అంటే మన దగ్గర పైనాపిల్ డబ్బులు ఉంటే పైనాపిల్ కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. అది పెళ్ళా ఇల్లు అనేది చూద్దాం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు జాబ్ మారాలనుకుంటున్నారు, నేను అనుకున్నంత పే లేదు అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? నేను చెప్తా. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్ కి ట్రైన్ అవుతుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి సాటర్న్ ట్రైన్ అయితే ఎట్టా ఒప్పుకోం కదా. సో కాబట్టి ఏంటిదనంటే, ఇక్కడ మీరు ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అవుతాయండి అని చెప్తాం. మీరు ఎగ్జామ్ రాశారనుకో, అనుకున్న మార్కులు 90 అనుకున్నారు, 89 వచ్చినా బాధపడతారు అనమాట. అట్లా మనం ఫీల్ అయ్యేటట్టు జరుగుతుంది. ఫెయిల్ అయ్యేటట్టు జరగద్దనంటే ఉన్నదాన్ని కంటిన్యూ చేయాలి. ఓకే, దట్స్ ద మ్యాటర్. తర్వాత రెండోది, ప్రోగ్రెసివ్ వీనస్ కూడా 25, 26, 27 మధ్యలో ఈ విధంగా వెళ్తాడు. వీళ్ళు ఎవరు? వ్యయాధిపతి, తర్వాత నెక్స్ట్ తృతీయాధిపతి, చతుర్థంలో. బేసికల్లీ ప్రాబ్లం ఏంటంటే చతుర్థం మీద ఎఫెక్ట్ పడింది. కాబట్టి ఏంటిది, ఇప్పుడు మదర్ కూడా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మీకు జనరల్ స్టోర్ ఉంటే మీ మదర్ అంతా సపోర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుందా? లేదు సార్, మదర్ ఏం సపోర్ట్ చేయరు. కాకపోతే మదర్ కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం వీక్ గా ఉంటారు. ఓకే, ఏదో ఒక ఏరియాలో ఇచ్చింది, ఏం లేవు, అర్థమైంది. సెన్సిటివ్ అదే ఎక్సెప్షన్ ఉంది కదా, భాగ్యస్థానానికి కనెక్ట్ అయింది కాబట్టి సెన్సిటివ్ హెల్త్ ఇచ్చింది. అదే కనుక మొత్తం పోయి ఉంటే ఇంకా మొత్తం పోయేది అనమాట. ఓకే, సరే 27 వరకు మాత్రం, ఇంకో 2 years వరకు మాత్రం యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పోవట్లేదు. కాబట్టి అరే సో ఇప్పుడు నాకు పరిస్థితి ఏంటంటే, రేపు ప్రోగ్రెసివ్ 10th house వెళ్ళి యురేనస్ కి కూడా స్క్వేర్ అవుతుంది అనమాట. అదో ఇంకో కొత్త సర్ప్రైజ్ అనమాట మనకి. సరే చూద్దాం, ఏది ఎలా ఉందో అలా చెప్తా. నేను మార్చేది ఏమీ లేదు, తెలుసు కదా. జస్ట్ రీడ్ చేస్తాను. ఓకే, సరే, యాజ్ ఇట్ ఈస్ గా చెప్పనా, మార్చి చెప్పనా? చెప్పండి సార్, మీరు మార్చి చెప్పరు కదా. ఓకే, చెప్పను. సో ఇప్పుడు ఉన్నది బానే ఉంది. ఇప్పుడు దీని మీదనే అప్ స్కేల్ అవ్వడానికి సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మార్స్ ఇవన్నీ ట్రైన్ అవుతున్నాయి కాబట్టి మనం పీస్ఫుల్ గా ఉన్న పని చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సరే చెప్తాను. ఇక ఇక్కడ నుంచి ఆ మార్స్ ట్రైన్ అవ్వడం బాగాలేదు, 10th house స్క్వేర్ యురేనస్ బాగాలేదు, ఇవన్నీ బాగాలేదు అనమాట. ఇవన్నీ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఓకే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. సరే చూద్దాం, ఏదన్నా ఇస్తుందేమో. ప్రోగ్రెసివ్ 10th house దేనికి ఇస్తుంది అని చూస్తున్నాను. దేనికి ఇచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ? ఏం లేదు. దాని తర్వాత ఏముంది? ఏం లేదు. ఆస్పెక్ట్స్ ఏం ఫామ్ అవ్వట్లేదు. గురుదశ, గురు స్టార్ లార్డ్ సప్తమానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి యావరేజ్గా నడుస్తుంది, వరస్ట్ కాకపోయినా యావరేజ్గా నడుస్తుంది. ఓకే, గురు తర్వాత శని వస్తాడు. ఓకే, ఈ గురుదశ అయితే ఎక్స్పెక్టెడ్గా వెళ్ళట్లేదు. దాని తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు దాకా బాగానే వెళ్ళింది, ఇప్పటి నుంచే సరిగ్గా వెళ్ళట్లేదు. 34 ప్రోగ్రెసివ్ 10th house, ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మార్స్ అసెండెంట్ని కంజైన్ చేసింది. మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th house స్క్వేర్ ఇచ్చింది. ప్రోగ్రెసివ్ వీనస్ను మార్స్ కలిపి మళ్ళీ 10th house స్క్వేర్లు అవన్నీ ఫామ్ చేస్తాయి. అవన్నీ ఎక్స్పెక్ట్ లేదు. అబ్బా, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house కి సెక్స్టైల్ ఇస్తున్నాయి. ప్రోగ్రెసివ్ 10th house, అబ్బా మీకు టైం పట్టేటట్టే ఉన్నది, నాకు అంత ఈజీగా వెళ్ళిపోతా ఉంది అన్నది కనిపించట్లేదు అనమాట. ఓకే, సో ఇట్స్ టేకింగ్ లాంగ్ వే టు గో అనమాట. ఓకే, సాటర్న్ మహాదశ సార్ అది. సాటర్న్ మహాదశ ధనుర్లగ్నానికి బేసికల్లీ శని బుధులు ప్రబల మారకులు. అందులోనూ వాళ్ళకి రెట్రో ఎఫెక్ట్లు, కంజంక్షన్లు. శని ఈజ్ ఫాలోయింగ్ ద రాహు. శని రాహులు 9కి కనెక్ట్ అయ్యారంటే ఏంటిది? భాగ్యాన్ని పాడు చేస్తాడు. అక్కడేమి 9th house వచ్చింది సూపర్ అనుకునేదానికి ఉండదు అనమాట. రాహుర్ నవంచ బాలరిస్తు దోషం కదా, సో దోషం అనమాట. సో అంటే ఏంటిది? అవే ఫ్రమ్ ది పేరెంట్స్ ఉండడం కానీ, లేదంటే పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్కి మనం క్లియర్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ ఇస్తాయి. పేరెంట్స్ కాదంటే మీరు అలా లేదంటే రేపు పెళ్లి చేసుకున్నాం అనుకో, నువ్వు దీనికి లోన్ కట్టాలి,
దానికి దానికి ఈఎంఐ కట్టాలి, ఇవన్నీ నెత్తి మీద పెడతారనమాట. రెస్పాన్సిబిలిటీస్ అయితే చాలా హెవీగానే ఉన్నాయి సార్. నాకు చిల్డ్రన్ నుంచి ఎక్కువనే అనిపిస్తుంది నాకు. అవునవును, అదేమి వదిలిపెట్టదు. సో అది అట్లా కంటిన్యూ అయితేనే ఉంటది. అది ఇటు సైడ్ పోయి క్లియర్ అయిందంటే అటు సైడ్ పెళ్ళి అయినాక అటు సైడ్ స్టార్ట్ అవుతుంది, అట్లా ఉంటది. చార్ట్ 10th హౌస్ వచ్చే వరకు దాదాపు మీకు ఈజీగా చాలా సంవత్సరాలు వచ్చేస్తాయి అనమాట. సో నేనేమంటున్నానంటే సెల్ఫ్ ఎఫర్ట్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోవడానికి రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ వల్ల అవకాశం లేదు. ఓకే, సరే. మధ్య మధ్యలో పీరియడ్స్ ఎట్లా అంటే రిలీఫ్ పీరియడ్. సో 9th హౌస్ రావడం అనేది మంచి విషయం కాబట్టి ఉన్నంతలో. ఓకే, సో ఒక బ్లెస్సింగ్ ఎట్లా చూసుకోవాలి? సో పేరెంట్స్కి హెల్త్ మరీ వరస్ట్గా లేదు, అర్థమైందా? ఫైనాన్షియల్గా వరస్ట్ ఉన్నప్పటికీ కూడా మనకి ఏదో రకమైన సోర్స్ ద్వారా డబ్బులు వచ్చి ముందుకు పోతా ఉంది. గమనించారు కదా మీరు, అర్థమైందా? అట్లా మీకు బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ రవి దశమంలో ఇప్పుడు ఒరిజినల్ యోగాన్ని మళ్ళీ ఫాలో కావాలి, అర్థమైందా? ఇప్పుడు శుక్రుడు షష్టాధిపతి ఇవన్నీ బాగున్నాయి కదా, బాగున్నాయి కాబట్టి మీకు ఏదో రకంగా లాభం అనేది బెనిఫిషియల్ గా జరిగేదానికి అవకాశం ఇస్తాడు. అది బెనిఫిషియల్ పాయింట్. ఇప్పుడు బుధుడు కనుక డిస్టర్బ్ అయినా కూడా బుధుడు స్టార్ లాడు శుక్రుడు లాభంలో ఉన్నాడు కదా, అందువల్ల వివాహం అయ్యేదానికి అవకాశం ఇస్తాడు, అర్థమైందా? ఈ బాగున్నాయి కాబట్టి. రవి బాగున్నప్పటికీ కూడా అంటే ఏంటంటే టూ మచ్ సుపీరియర్ పవర్ వచ్చేస్తుందని మనం గ్యారంటీగా చెప్పలేం, ఎందుకంటే అఫ్లిక్షన్ ఉంది కాబట్టి, అర్థమైందా? సో ఎట్లయితే ఫాదర్ ఫైనాన్షియల్ గా కష్టాలు ఎట్లున్నాయో అట్లున్నాయి. సో యాక్చువల్గా ఇప్పటిదాకా మంచి ఆస్పెక్ట్స్ జరిగినాయి. ఓకే, ఇప్పుడు కూడా పర్వాలేదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ పర్వాలేదు. కానీ అగ్రెసివ్గా చేయాలని మనం ముందుగా ఇప్పుడు 10 వచ్చిన దగ్గర 20 వస్తాయని మనం వెళ్ళామనుకో ఎగిరిపోతూ ఉంటుంది అనమాట ఆపర్చునిటీ. కాబట్టి 10 తీసుకునే దగ్గర 7, 8 తీసుకొని మనం బ్యాలెన్స్డ్గా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దశాంశ లగ్నం కూడా ధనుర్లగ్నం అయింది. చతుర్థంలో గురువు, పంచమంలో శుక్రుడు, 8 శని, రవి, తర్వాత కుజ. అంటే ద్వితీయాధిపతి అనేవాడు అష్టమానికి కనెక్ట్ అయ్యి భాగ్యాధిపతితో కలిసి పంచమాధిపతి వ్యయాధిపతి అక్కడ కనెక్ట్ అయ్యి షష్టాధిపతి పంచమంలో ఉన్నాడు. సో చతుర్థంలో గురువు ఉన్నాడు, సప్తమంలో చంద్రుడు ఉన్నాడు, అష్టమాధిపతి. పర్లేదు. అంటే ఏంటంటే మీకు ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయండి. ఇది తీరుతాయి అని చెప్పే రెస్పాన్సిబిలిటీస్ కావు, అర్థమైందా? కానీ మీకు ఇంకో సైడ్ నుంచి దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. నేను నీకు జాబ్ ఇస్తాలే, నీకు అట్లా నీకు సెట్ చేసుకోవచ్చు నువ్వు అన్నట్టుగా ఆపర్చునిటీ దొరుకుతా ఉంటది. అది నాకు అర్థమైన విషయం, అర్థమైందా? సో ఇప్పుడు చాలా స్మూత్ గానే అనిపిస్తుంది విషయం. ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ ట్రైన్ ఆస్పెక్ట్స్ కాబట్టి ప్లెజెంట్ గానే ఉంటది, కానీ జరిగే డ్యామేజ్ ఇంటర్నల్ గా జరుగుతూ ఉంటది. కాబట్టి హార్మోనల్ హెల్త్ ఒకటి సేవ్ చేసుకోవాలి. ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ లో టూ మచ్ గా ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కాబట్టి దాన్ని ఏం చేయలేం. కాబట్టి 20% పక్క పెట్టి మనం కాదని కమిటెడ్ సేవింగ్ చేసుకుంటే మరీ టైం వరస్ట్ గా వెళ్ళినప్పుడు హెల్ప్ అవుతాయి, అర్థమైందా? సో యూ ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ రిజర్వ్ ఫండ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అది హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకో రిజర్వ్ ఫండ్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ చెయ్యాలి. సో ఎక్స్పెక్టెడ్గా ఈజీగా లేదు, కానీ మీకు ఆపర్చునిటీ ఉంటుంది, అర్థమైందా? సో రవి దశమంలో ఉండడం వల్ల, శుక్రుడు రాహు పరివర్తన వల్ల, బుధుడు లాభానికి దశమాధిపతి కనెక్ట్ అయ్యాడు కదా, యూ ఆల్వేస్ హ్యావ్ ఏ ఆపర్చునిటీ. ఎప్పుడు జీవితాంతం పని చేయడానికి అవకాశం వస్తుంది, ఉద్యోగం పోదు, అది ఆఫర్. ఓకే, మ్యారేజ్ రిలేషన్షిప్ యావరేజ్, గ్రేట్ అని చెప్పను. ఓకే, తర్వాత ఇల్లు కొంటా అన్నారు కదా, ఇల్లు ఎందుకు కొంటా అన్నారు చెప్పండి. లైక్ ఇప్పటికి మాకు అంటే ఓన్ హౌస్ లేదు, సో మా పేరెంట్స్ కోసం కొందాము అని అనుకుంటున్నాను. ఎందుకు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా? 30% పెట్టుకుని 70% లోన్ ఎందుకు పెట్టుకోవాలి మరి? అదే అందుకని లైక్ మళ్ళీ క్లియర్ చేయలేకపోతే ఎట్లా అని. అంతే కదా, రేపొద్దున ఇప్పుడు మనకి కష్టాలు ఈజీగా వస్తున్నాయి, అర్థమైందా? మనం ఎందుకు అక్కర్లేని రిస్క్ లోకి వెళ్ళాలి? ఆ 30% ఉన్నదాంతో మీరు వెళ్ళి ల్యాండ్ కొనండి, ల్యాండ్ కొనేసేసి అలా వదిలేసేయండి, అర్థమైందా? కావాల్సినప్పుడు అమ్ముకోవచ్చు, వద్దు లేదు అసలు నాకు అసలు కష్టాలే రావట్లేదంటే కట్టుకోవచ్చు. అట్లీస్ట్ నేను రెంటెడ్ హౌస్ లో ఉన్నా, నాకంటూ ల్యాండ్ ఉందో 100 గజాలు ఉందా 500 గజాలు ఉందా అని చెప్పుకోవచ్చు. సైకలాజికల్ ఫీలింగే కదా ఇదంతా. కాబట్టి అట్లీస్ట్ అదో సాటిస్ఫాక్షన్ ఉంటది కదా. అట్లా డబ్బులు ఉన్నదానిలో అటెండ్ చేయండి. ఓకే, ఎప్పుడు రిజర్వ్ ఫండ్ ఉండాలి కాబట్టి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు కాబట్టి. ఓకే, రేపొద్దున ప్రోగ్రెసివ్ 10th హౌస్ జూపిటర్ తో స్క్వేర్ అయినా వీనస్ తో కంజంక్షన్ అవుతుంది 10 ఏళ్ల తర్వాత. మళ్ళీ మధ్య మధ్యలో కొన్ని ఫేవరబుల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. అట్లాంటప్పుడు కొంచెం 37-30 అంటే మనం కన్నీళ్లు దొడవాలి కదా. సో కాబట్టి అట్లా అవకాశాలు వస్తాయి.
అవి ఓకే. వచ్చినప్పుడు మనం చేసుకోవాలి. జాబ్ ఉంటుంది, అర్థమైందా? జాబ్ అయితే ఉంటుంది, హ్మ్. ఆపర్చునిటీ వస్తూ ఉంటుంది, కానీ రెస్పాన్సిబిలిటీ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ చేత్తో తీసుకుని ఆ చేతికి తెలియకుండా ఇచ్చేయాలంటారు కదా, అట్లుంటది అనమాట స్టోరీ. హ్మ్. అది హ్మ్. కామన్ సైకిల్, హ్మ్. దాన్ని మార్చేది ఏం లేదు. ఏదో మనం సంపాదించేస్తున్నాం మనకే వస్తున్నాయి అని అనుకునేదానికి లేదు. ఇప్పుడు మనం హ్మ్. ₹1,00,000 సంపాదిస్తే 10 మంది తింటున్నారని అంటే 10,000 కదా మనకు వచ్చేది లెక్కకి. అవును. అవును. సో కాబట్టి మనకు 1,00,000 వస్తున్నాయని అసలు ఊహించుకోలేము అనమాట. అది. సో అవును సార్. ఎందుకంటే అన్నీ నాకు లైక్ ఆహ్, మా ఫాదర్ డెత్స్ ఇంకా లైక్ వీళ్ళ కోసం, నా పేరెంట్స్ కోసం, ఇంకా నా బ్రదర్, ఒక బ్రదర్ ఉన్నాడు. నాకు తమ్ముడున్నాడు. తన కోసం నాకు అంతా వాళ్ళ కోసం ఖర్చు పెట్టి, వాళ్ళ కోసం ఆలోచించి ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవును, అది మారేది కాదు కదా, అది అన్లిమిటెడ్ కదా, ఇన్ఫినిటీ కదా అది. అర్థమైందా? మారేది లేదనంటే అంటే దేవుడు ఇస్తున్నాడు ఇంకో సైడ్ ఆనందం పడడానికి, అర్థమైందా? రాకపోతే ఆ! మనం కూడా ఇవ్వలేం కదా, ఏదో మనమే చేస్తున్నాం అవునవును. అనుకోకూడదు. వాళ్ళకి తినేది ఉంది, మనకి ఇచ్చేది ఉంది, కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నాడు అని ఊహించుకోవాలి మనం, అంతే. ఓకే. అంతే. సో ఓకే ఇప్పుడు సార్. పెళ్లి టెక్నికల్లీ మ్యారేజ్ కాబట్టి ఇప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. ఓకే. 25 25కి వీనస్ బుక్తుంది. ఓకేనా? సో వీనస్ అనేవాడు పరివర్తన యోగంలో ఉన్నప్పుడు, వీనస్ స్టార్లాడ్ వాడు మెర్క్యూరీతో కలిసి ఉన్నాడు కాబట్టి, సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి అంటే బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, అంటే కళత్ర కారకుడైన వాడు వచ్చాడు, సప్తమాధిపతితో కనెక్ట్ అయ్యాడు స్టార్లాడ్. కాబట్టి ఈ వీనస్ బుక్తి గురువులో శుక్రుడు వివాహం ఇచ్చే అవకాశం ఉంది. కానీ టెక్నికల్లీ వీళ్ళు ఎవరు లగ్న షష్టాధిపతులు కాబట్టి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోవాలి, అంతే. అర్థమైందా? ఓకే సార్. ఓకే. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నాకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ముందే మనం క్లియర్గా ఉండాలి టువర్డ్స్ ద రిలేషన్. పెళ్లి చేసుకోమంది, ఇదిగో నా కమిట్మెంట్స్ ఇది, నా సంగతి ఇది, మరి నీకు ఓకే అంటే చేసుకో అని చెప్పాలి క్లియర్గా. లేదంటే మాత్రం తర్వాత అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఈజీగా ఇస్తాయి. ఇంకా తెలివికల్లో ఉంటారు, ఫస్ట్ ఓకే అంటారు, తర్వాత కాదంటారు, అట్లా కూడా ఉంటారు అనమాట. సో వాటన్నిటికి కూడా ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళాలి. అంటే నేను భయపెట్టట్లేదు ఇట్లా ఉంటుందని, బట్ బేసికల్లీ సినారియో మనకు అర్థమైతే ప్రిపేర్డ్గా ఉంటామని చెప్తున్నా, అంతే. ఎస్ సార్. ఎస్ సార్. నాకు అలాంటి ఆలోచన ఉంది. నేను కొంచెం ప్రిపేర్ గానే ఉన్నాను. ప్రిపేర్డ్ గానే ఉండాలి మనం, ఎందుకంటే అక్కడ మార్స్ ఈజ్ ఫాలోయింగ్ ద కుజుడిని. కుజుడేమో ఆ కేతుతో సంబంధం కలిగి ఉండడమే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఆ లాభ భావంలో ఉండడం వల్ల స్కోప్ ఉంది, లేదంటే మాత్రం ఇంకా వరస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే. అంటే ఇది ఒక్కోసారి ఒక్కో రకంగా అండి. ఒక్కోసారి డిపెండెంట్ ఉండొచ్చు వాళ్ళు మన మీద, ఒక్కోసారి హెల్త్ పరంగా ఉండొచ్చు, ఒక్కోసారి అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకోసారి డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు. ఇలా రకరకాలుగా పనిచేస్తుంది. దేవుడు దయదలిస్తే గుడ్ స్క్రీన్ ప్లేలో డిస్టెన్స్ రిలేషన్షిప్ పనిచేస్తుంది, వరస్ట్ అయితే వరస్ట్గా పనిచేస్తుంది. అది దశలాడు. ఓకే, దశలాడు సప్తమానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఓకే, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఎస్. ఓకే సార్. ఈ సాటర్న్ మహాదశ లైక్ ఇంకా మంచిగా లేదా సార్? ఎక్స్పెక్టెడ్ గా అనిపించట్లేదు కదా ఆస్పెక్ట్స్ అన్ని. అసలు ఆస్పెక్ట్స్ అసలు ఎక్స్పెక్టెడ్ గా ఏం వెళ్తున్నాయి అసలు సాటర్న్ మహాదశలో? రిలీఫ్ ఎప్పుడు వస్తుంది సార్? 45-50 అప్పుడు కూడా అసలు రిలీఫ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి మనం? చేయొద్దంటారా? రిలీఫ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? ఓకే, ఆల్రెడీ అలవాటు అయిపోయింది కదా. సో అంటే అలవాటు అయిపోయినా ఓకే, మనకి కూడా హోప్ అనేది ఒకటి కావాలి కదా సార్. హోప్ అంటే మధ్య మధ్యలో వస్తాయి హోప్స్. ఒరిజినల్ గా కన్స్ట్రక్టివ్ గా అది కన్స్ట్రక్ట్ అయినప్పుడు, అదొక లూప్ లాగా ఉన్నప్పుడు, మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఇన్బిల్ట్ గా మనల్ని మనం ప్రిపేర్డ్ గా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది ఎప్పుడు కూడా. అర్థమైందా? సో నేను సింపుల్ ఫ్లో చెప్తా. సింపుల్ ఫ్లో ఏం చెప్తానంటే, యూ విల్ బి హెల్దీ, బ్లెస్డా. ఫస్ట్ అయిపోయిందా? ఒక పాయింట్ అయిపోయింది. ఇక పుబ్బా ఎఫెక్ట్ వల్ల కొంచెం మీకు ఐసైట్ ఉందా? లేదు సార్, నాకు పర్ఫెక్ట్ ఐసైట్. నాకు ఐసైట్ లేదు. తర్వాత గైనికల్ హెల్త్ అంతా బాగుందా? సార్, మంచిగా ఉంది. ఓకే, వెరీ గుడ్. సో హెల్త్ ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు, అయిపోయిందా? సో సగం అక్కడ క్లియర్ అయిపోయింది. మిగిలింది ఏంటిది? నీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయమ్మా, అది హస్బెండ్ సైడ్ కావచ్చు, ఇక్కడైనా కానీ కావచ్చు. ఆ రెస్పాన్సిబిలిటీకి నువ్వు ఓకే అనుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇక నాకు వచ్చేది ఏం లేదు, నేనైతే కష్టపడాలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మనం మన కోసం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. కుటుంబాధిపతి డిస్టర్బ్ అవడం వల్ల, కుటుంబాధిపతి కూడా సప్తమాధిపతి నక్షత్రంతో కనెక్ట్ అవడం వల్ల సో ఆ ఫ్లో పోతా ఉంటుంది. కాబట్టి రిజర్వ్ ఫండ్ సపరేట్గా సీక్రెట్గా ఒకటి మెయింటైన్ చేయాలి. 20% పెట్టుకుంటే అది మరీ అది పెద్దది కాదు, కాబట్టి అట్లా పెట్టుకొని మనం మెయింటైన్ చేయాలి. తర్వాత ఏంటిది? జాబ్ ఉంటుంది, అది కూడా రెండో బ్లెస్సింగ్ వచ్చేసిందా? జాబ్ ఉంది, హెల్త్ ఉంది, ఇంకేం కావాలి?
అంతే సార్. ఇచ్చాడు కదా, ఇంకా ఇంకా అంతకుమించి ఓకే. ఇంకేం అడుగుతాం ఆయన్ని. అంటే ఒక్కటే సార్, నాకు లైక్ ఫైనాన్షియల్ గా కూడా నేను కొంచెం ఎట్లయినా నేను చూసుకోగలుగుతానని నాకు కాన్ఫిడెన్స్ ఉన్నా, నాకు లైక్ ఎమోషనల్. మనిషికి పుష్ అనేది ఎమోషనల్ సైడ్ నుంచి వస్తది కదా, నాకు అది ఎప్పుడు తక్కువనే ఉంటది. నాకు ఎవరి నుంచి అయితే రావాలో అది రాలేదు అని అనిపిస్తది. అవును, మరి దానికి ఏం చేద్దాం, అది అది లేదు కదా ఇక్కడ. చంద్రుడు మనకారకుడు, అంతా బాగుంది అనుకుంటే అంతా బాగున్నట్టే, లేదంటే లేదన్నట్టే. అర్థమైందా? చంద్రుడు మీకు చంద్రుడు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి యూ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ద ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఫ్రమ్ ద పీపుల్, కానీ అదే ఇవ్వట్లేదు కదా. అవును, అవును. ఇవ్వని దాన్ని మనం ఎట్లా అడుగుతాం? అరే నీకు ఇంత మంచి వర్క్ చేస్తున్నావు, ఆఫీస్ లో ఇంత రికగ్నైజేషన్ ఉంది, నువ్వు ఇంపార్టెంట్ విషయాల్ని సాల్వ్ చేయగలుగుతున్నావు, ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాని సైడ్ మనం ఫోకస్ పెట్టాలి. దాన్ని చూడట్లేదు మనం, వేరే దాన్ని చూసి మనం అది లేదని బాధపడుతున్నాం. లేని దాన్నే కదా బాధపడేది మనిషి. కాబట్టి అవునంతే సార్. అటు ఇటు ఏరియాస్, సో వర్క్ ఉంది, ఆపర్చునిటీ ఉంది, మనీ ఫ్లో ఉంది, సో దాన్ని వాడుకోవడం, అది అది మనం చేయగలుగుతున్నాం, మన ద్వారా అవుతుంది. అర్థమైందా? మన ద్వారా అవుతుందని మనం ఆనందపడాలి, అంతే. సో ఆస్పెక్ట్స్ అనుకూలంగా వెళ్ళినప్పుడు ఒకే సిచ్యువేషన్లో ఒకే జాబ్లో చాలా కాలం కంటిన్యూ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆఫీస్ ప్రెజర్స్, ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి, ఎందుకంటే మీరు నెవర్ బెండింగ్ నేచర్. అర్థమైందా? స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ మీది. బాసిజం ప్లే చేస్తే తీసుకోలేరు. ఈ జాబ్ నేను చేయని వెళ్ళిపోతాను, టాటా బై బై అని చెప్తారు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా ఉంటాయి, అవన్నీ ఓవర్కమ్ చేసుకొని ముందు పోవడం, అంతే. ఓకే సార్. ఓకే. సో సారీ ఫర్ టు సే దట్. అంటే అట్టున్నది, మరి అట్టున్నది అట్లనే చెప్పాలి కదా. సో ఆస్పెక్ట్స్ డైరెక్షనల్ గా వెళ్ళట్లేదు. డైరెక్షనల్ గా వెళ్ళినప్పుడు ఇది టైం పడుతుంది. 50 ఏళ్ల తర్వాత మీరు అప్పుడు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అవుతారు అనమాట. అప్పుడే కాదు, అప్పటికి అయిపోయింది కదా సార్ నా వయసు అంటే, అదే నీ కోసం కాదు ఈ లైఫ్ అని చెప్పే కదా. సో అది వేరే వాళ్ళ కోసం కాదు కాబట్టి తీర్చుకోవాలి కదా. ఎస్ ఎస్, దానికి వేరే సోర్స్ ఇచ్చాడు కదా దేవుడు. సోర్స్ ఇవ్వకపోతే ఇంకా బాధపడాలి. ఎస్, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? లేదు సార్, ఇంతే అయిపోయింది. బాగా అనిపించిందా ఓవరాల్ అనాలిసిస్? సూపర్ గా అనిపించింది సార్. నాకు అంటే నచ్చినట్టు చెప్పాలంటే కుదరదు, అక్కడ ఉన్నది క్యాలిక్యులేట్ చేసి చెప్తాం, అది నచ్చినా అంటే మనకు కూడా కొంచెం సెన్స్ తెలుస్తూ ఉంటది కదా సార్, ఓకే ఈ ఏరియా ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది అని. సో నేను మెంటల్ గా కొంచెం ప్రిపేర్ అవుతూనే ఉన్నాను, ఓకే ఇది కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలా అవుతుంది అని. అవును, కరెక్ట్. నమస్తే, ఆల్ ది బెస్ట్.